ప్రైజ్ లార్డ్. ఈ దినము కొరకు దేవుని వాగ్దానము, తత్తరిల్లు హృదయములతో ఇట్లనుడి, భయపడక ధైర్యముగా ఉండి ప్రతిదండన చేయుటకై మీ దేవుడు వచ్చుచున్నాడు. యెషయా గ్రంథము 35వ అధ్యాయము 4వ వచనం. దేవుడు తన మీద ఆధారపడినటువంటి బిడ్డలతో స్ట్రైట్గా చెప్తూ ఉన్నటువంటి మాట, భయపడొద్దు, ధైర్యంగా ఉండు, తత్తరిల్లవద్దు, ధైర్యంగా ఉండు, మీ హృదయము కలవరపడద్దు, ధైర్యంగా ఉండండి. మీ దేవుడు ప్రతిదండన చేయుటకై వస్తూ ఉన్నాడు. మనందరికీ తెలుసు, భయపడకుడి అనేటటువంటి మాట 365 సార్లు బైబిల్లో రాయబడి ఉన్నది అని చెప్తూ ఉంటాం. సో దేవుడు ప్రత్యేకించి ప్రతిరోజు మనకు చెప్తూ ఉన్నటువంటి మాట, భయపడకుడి, ధైర్యంగా ఉండు. కనుక ఎలాంటి పరిస్థితులున్నా, ఎలాంటి స్థితిగతులున్నా, బెత్తరపోయేటటువంటి పరిస్థితులు నీలో చోటు చేసుకున్నప్పటికీ కూడా ధైర్యంగా ఉండు, ధైర్యంగా ఉండు. మీ హృదయము కలవరపడవద్దు, తత్తరిల్లవద్దు. నీ ప్రభువు నీతో వస్తూ ఉన్నాడు. ప్రభువు మనతో వస్తూ ఉన్నప్పుడు దేని గురించి కూడా ఆందోళన చెందవలసినటువంటి అవసరత లేదు. హృదయము నిమ్మళపరుచుకోవాలి. ఎందుకంటే పోరాడేది మనము కాదు, యుద్ధం చేసేది మనము కాదు, మనము నిలబడటం మాత్రమే. నీవు ఆధారపడినటువంటి నీ దేవుడైన యేసయ్య నీకు మారుగా, నీకు బదులుగా యుద్ధము చేసేటటువంటి దేవుడై ఉన్నాడు. ఎలాగూ చేయాలా అని నువ్వు ఆందోళన చెందే కంటే, నా ప్రభువు ఇగో ఈ స్థితిలో జయాన్ని ఇస్తాడు, ఈ స్థితి నుంచి నన్ను తప్పిస్తాడు, ఈ స్థితి నుంచి నన్ను రక్షిస్తాడు అని ప్రభువును జ్ఞాపకం చేసుకొని ధైర్యంగా ఉండాలి. ప్రభువును జ్ఞాపకం చేసుకొని నిమ్మళంగా ఉండాలి. ప్రభువును జ్ఞాపకం చేసుకొని తత్తరిల్లకుండా, ఆందోళన చెందకుండా ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే నీవు నేను ఏమీ చేయలేం. వీ డూ నథింగ్ వితౌట్ జీసస్ క్రైస్ట్. యేసయ్య లేకుండా మనము ఏమీ చేయలేం. కనుక నేను చేయలేనని నీ శక్తి సామర్థ్యములను బట్టి నువ్వు ఒక కన్ఫర్మేషన్కి వచ్చేసి భయపడకు, ఆందోళన చెందకు, తత్తరిల్లవద్దు. నువ్వు కాదు చేసేది. నీ ముందు ఏదైతే సమస్య ఉందో, నీ ముందు ఏదైతే ఆందోళన ఉందో, నీ ముందు ఏదైతే కష్టం ఉందో, నీ ముందు ఏదైతే నష్టం ఉందో, అది పోడ్చాల్సింది, దానిని జయించాల్సింది, దానిలో నుంచి బయటికి నడవవలసినటువంటి వ్యక్తివి నీవైనప్పటికీ నేను నడిపించేది యేసయ్య. కనుక ఆయన శక్తిని జ్ఞాపకం చేసుకొని ధైర్యంగా ఉండు, ఆందోళన చెందొద్దు, కలవరపడొద్దు. వాట్ ఏ వండర్ఫుల్ వర్డ్! ఎంత అద్భుతమైనటువంటి మాట, ఎంత ప్రోత్సాహకరమైనటువంటి మాట. తత్తరిల్లవద్దు, బీ హ్యాపీ. అన్యులకు మనకు తేడా ఏంటంటే, యేసయ్య మనతో వస్తూ ఉన్నాడు, మన కోసం వస్తూ ఉన్నాడు, మనలను నడిపించటానికి. కనుక నువ్వే ఏదో నడవాలన్నట్టుగా నీ ముందు పరిస్థితులను చూసి, వామ్మో ఇదంతా నేనే చేయాలా, ఇదంతా నేనే కాదు. నీ పక్షాన, నా పక్షాన
యేసయ్య పోరాడి నడిపించి జయమిచ్చి నిలబెట్టేటటువంటి దేవుడై ఉన్నాడు. అందుకని ఆయన్ని జయశాలి, అపజయము ఎరుగినటువంటి దేవుడు. అపవాదిని జయించాడు, సాతాన్ని జయించాడు, లోకాన్ని జయించాడు. ప్రతి స్థితిలో జయం పొందాడు. అపజయం ఎరిగినటువంటి దేవుడు. ఆయన నీతో కూడా తోడుగా ఉండి నీ కలవరములన్నిటి నుంచి నిన్ను విడిపించువాడు ఉన్నాడు. కాబట్టి కనుక అట్టి దేవుణ్ణి బట్టి ధైర్యంగా ఉండి కలవరం చెందకుండా సంతోషంగా మనం ఉండాలన్నటువంటిదే దేవుని యొక్క వాంఛ. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు, ప్రేమ కనికరం కలిగిన మా తండ్రి, మీ కొందనాలు స్తోత్రాలు నాయన. ప్రత్యేకించి మీ లేఖనం సెలవిస్తున్నటువంటి మాట, తత్తరిలో హృదయముతో మీరు పలుకుతున్నటువంటి మాట, భయపడకు, ధైర్యంగా ఉండు. నీ దేవుడు నీతో వస్తూ ఉన్నాడు, నీ కోసం వస్తూ ఉన్నాడు. మీరు మాతో వచ్చినప్పుడు మేము దేని గురించి కూడా కలవరం చెందాల్సినటువంటి అవసరం లేదు అనే ఆ వాక్కు ఈ దినాన మాతో మాట్లాడుతున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. కనుక మా ముందున్నటువంటిది మేమేదో చెయ్యాలి, మేమే చెయ్యాలి, ఇది చెయ్యలేను అని మా ముందున్నటువంటి ప్రతికూల పరిస్థితులను బట్టి కలవరం చెందకుండా, ఇది నా ముందుంది, నేనే చెయ్యాలి, నేనే యుద్ధం చెయ్యాలి అనినప్పటికీ మా తరపున మీరు యుద్ధం చేసేటటువంటి దేవుడై ఉన్నారు కనుక, మమ్మల్ని మీరు నడిపించేటటువంటి దేవుడై ఉన్నారు కనుక, ప్రతి స్థితి నుంచి మీరే మమ్మల్ని మా పక్షాన యుద్ధం చేసి మాకు జయమిచ్చేటటువంటి దేవుడై ఉన్నావు కనుక, మా శక్తిని బట్టి మా ముందున్నటువంటి ప్రతికూల పరిస్థితులను బేస్ చేసుకొని ఆందోళన చెందకుండా, కలవరం చెందకుండా, ఇది నేనే చెయ్యాలి అయినప్పటికీ నేను కాదు చేసేది, నేనే పోరాడాలి అయినప్పటికీ నేను కాదు పోరాడేది, నా పక్షాన ఉన్నటువంటి యేసయ్య దీన్ని పోరాడతాడు కనుక, ఆయన అపజయము ఎరుగినటువంటి దేవుడు కనుక ఆయన ఖచ్చితంగా జయమిస్తాడు. కనుక నేను ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, కలవరం చెందాల్సినటువంటి అవసరం లేదు అని సత్యాన్ని గుర్తించి నిమ్మళముగా, సమాధానం కలిగి, నెమ్మది కలిగి బ్రతికేటటువంటి బ్రతుకును నాకును మాకును దయచేసి నడిపించమని ధైర్యపరిచినటువంటి నీ వాక్కును బట్టి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనుచు యేసు నామం పేరిట స్తుతించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్.